ఓం పరంజ్యోతిషే నమః. నమస్తే. జ్యోతిషం అనేది భారతీయ విజ్ఞాన శాస్త్రం. ఇది అత్యంత సూక్ష్మమైన లోతైన విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం అనగానే, సైన్స్ అనగానే కేవలం మనం పంచేంద్రియాలతో తెలియబడేదే అనుకుంటాం. కానీ పంచేంద్రియాలతో తెలియబడని దానిని కూడా సూక్ష్మమైన దృష్టితో, సాధనతో, తపస్సుతో మన పూర్వీకులు, మన భారతీయ శాస్త్రవేత్తలు, ఋషులు ఈ జ్యోతిషాన్ని కనుగొన్నారు. అయితే ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఆచరణలో పెట్టడానికి దాని వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆత్మ మళ్ళీ జన్మను తీసుకుంటే పునర్జన్మ అంటారు. వివిధ శరీరాల ద్వారా ఈ ఆత్మ జన్మను తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇది మనలో ఒక భాగం. మనం చేసే ఆలోచనలు, భావాలు, చర్యలు, వీటి యొక్క సమాచారం మొత్తం ఆత్మలో క్రోడీకరింపబడి ఉంటుంది. అది మళ్ళీ జన్మను తీసుకోవడాన్ని, మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకోవడానికి వెళుతుంది. జ్యోతిష శాస్త్రం వ్యక్తి యొక్క ప్రస్తుత జీవితంపై పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ప్రభావాన్ని చూపుతుంది అని చెప్తుంది. ఆ కర్మల యొక్క ఫలితం సంచిత కర్మగా ఉండి అది తన ప్రభావాన్ని చూపుతుంది అని, ఈ జన్మలో నడిచేటువంటి ఏదైతే కర్మ ఉందో అది ప్రారబ్ధ కర్మగా చెప్పబడుతుంది. అయితే ఈ ప్రారబ్ధ కర్మ యొక్క ప్రభావం వల్ల మనిషి తన ఉన్నతిని కానీ, చెడు స్థితిని కానీ, తక్కువ జీవితాన్ని కానీ జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు, సంసారిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలన్నీ కూడా ఈ పూర్వం చేసినటువంటి కర్మల ఫలితం వల్లనే, ఈ సంచిత కర్మ యొక్క ప్రభావం వల్లనే జరుగుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన ఈ జ్యోతిష శాస్త్రంలో దశ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అంటే కొన్ని గ్రహాలు, వాటి యొక్క దశలు, ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాల యొక్క దశలు, ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాలు తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ప్రతి గ్రహం కూడా తన దశ కాలం ఎంతైతే ఉందో ఆ కాలంలో మళ్ళీ మిగతా 9 గ్రహాలు కూడా కొంత సమయాన్ని వాటి సాపేక్షతతోటి తీసుకొని వాటి యొక్క ఫలితాలని ఇస్తూ ఉంటాయి. వీటిలో మహాదశ అని, అంతర్దశ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లోతుగా తర్వాత వెళదాం. అయితే ముఖ్యంగా ఈ దశలతో మన జీవితం ఎలా నడుస్తుంది అనేది చక్కగా జ్యోతిష శాస్త్రం వివరించి చెప్తుంది. ఈ జ్యోతిష శాస్త్రంలో మనం ఈ జీవితంలో జరిగేటువంటి సమస్యలను, అడ్డంకులను, కష్ట నష్టాలను దోషాలుగా పరిగణించడం జరుగుతుంది. అయితే వీటిని బృహత్పరాశర హోర వివిధ దోషాలను, శాపాలను ఒక జాబితాగా అందిస్తున్నది. అందులో ఉదాహరణకు తండ్రి శాపాలను, తండ్రికి సంబంధించిన దోషాలను కనుగొనడానికి జాతకంలో సూర్యుని స్థానం అధ్యయనం చేయబడుతుంది. జాతక చక్రంలో సింహరాశికి అధిపతి సూర్యుడు. ఖగోళంలో కొన్ని నక్షత్రాల కూటమిని సింహరాశి అంటాం. మోక్షం అనేది కర్మ రుణాలను పూర్తిగా అంతం చేసుకున్నప్పుడు వచ్చేటువంటి స్థితి. ఇంకా మరణము, పునర్జన్మ, ఈ సైకిల్ చక్రం ఏదైతే ఉందో దీని యొక్క అంతమే ఈ మోక్షం. తప్పకుండా జన్మ వద్దనుకున్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం రావడం, మరణం వద్దనుకున్నా చనిపోవడం, జీవితంలో
అయిష్టమైనటువంటి విషయాలు జరగడం, జరిగేటువంటి విషయాలతో అయిష్టంగా ఉండడం, ఇదంతా కష్టం అనిపించినప్పుడు మనం వెంటనే ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలంటే రాలేం. మనం పరిపూర్ణంగా వీటన్నిటి నుంచి సాక్షిగా ఉండగలిగిన శక్తిని ఎప్పుడైతే సాధించుకోగలుగుతామో అప్పుడే మనము ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం. దానిని మోక్షం అంటాం. జ్యోతిష శాస్త్రం యొక్క లక్ష్యం ఈ దశల వారీగా గ్రహాలను బట్టి ప్రారబ్ధ కర్మలో ఉన్నటువంటి స్థితిగతులను, రుణాలను, ప్రకృతులను వివరించి చెప్పి వ్యక్తులు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి లేదా వాటిని ఎలా పరిహరించాలి, వాటిని ఏ విధంగా చూడాలి, అలాంటివి వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవడం, తర్వాత వాటన్నిటినీ కూడా తట్టుకోగలిగిన సాక్షిగా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలను చెప్పి మోక్షానికి చేరడానికి దారి చూపించడమే మన జ్యోతిష శాస్త్రం చెప్పేది. జీవితకాలంలో మోక్షాన్ని చేరుకున్నట్లయితే దానిని జీవన్ముక్తి అంటారు. ఈ జీవితకాలంలో ఎవరైనా తన జీవితకాలంలో జీవించి ఉన్నప్పుడే ఆ మోక్షస్థితిని పొందితే అతనిని జీవన్ముక్తుడు అంటాం. జ్యోతిష శాస్త్రం ప్రతి ఒక్క జీవుని యొక్క, మనిషి యొక్క, అంటే మన మనస్సు యొక్క, మన ప్రకృతిని, స్వభావాన్ని, మన ఆలోచనలను, మన ప్రతిచర్యలను, మన మానసిక స్థితిగతులను, ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఇంకా మన జీవితంలోని సంఘటనలను, జీవన పరిస్థితులను, కష్ట సమయాలను, మంచి రోజులను ముందే తెలియజేస్తుంది. ఆయా సమయాలలో ఎలా ప్రవర్తించాలి, ఎలా సంయమనం పాటించాలి అనేది చెప్తుంది. ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎలా ఉండాలి, సాక్షిగా ఉండాలా, లేదంటే ఎలా నవగ్రహాలను ఏమైనా పూజ చేసుకోవాలనా, లేదంటే ధ్యానం చేయాలా, ప్రార్థన చేయాలా అనేది చక్కగా చెప్తుంది. ఆ సూచనను మనం తెలుసుకొని జీవించవచ్చు అద్భుతంగా. అయితే జ్యోతిష శాస్త్రం చాలా లోతైన శాస్త్రం. దానిని గుడ్డిగా నమ్మడం కాదు, పరిశోధించి విషయాలను తెలుసుకొని సూచనలుగా పరిగణలోకి తీసుకొని జ్యోతిష శాస్త్రంలో తెలియబడే విషయాలను సూచనలుగా తీసుకొని జీవితంలో విజయం సాధించుకోవాలి. దైవభక్తి, ప్రార్థన, పూజల ద్వారా జీవితాలను తగిన రీతిలో మార్చుకోవడానికి ఈ శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, భారతీయ పురాతన విజ్ఞాన శాస్త్రమైన ఈ జ్యోతిష శాస్త్రాన్ని తగు రీతిలో ఉపయోగించుకునే వారికి తమ వ్యక్తిగత జీవితాలను మెరుగుపరుచుకునే అవకాశం మెండుగా ఉంది. ఉన్నత స్థితిని చేరుకోవడానికి తగిన సూచనలు, సలహాలు, ముందు జాగ్రత్తలు మన జ్యోతిష శాస్త్రంలో చాలా ఉన్నాయి. వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. నమస్తే. ఓం పరంజ్యోతిషే నమః.